హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు ఈ చెట్టు చాలామందికి తెలియదండి. ఇది ఏం చెట్టు అంటే, మనకి బజార్కి వెళ్ళినప్పుడు బ్రూ షాపుల్లో నన్నార్ తాగుతాం కదా. నన్నార్ అంటే సబ్జా గింజలు సలవకు తాగుతాం కదా. ఆ సబ్జా జ్యూస్లో వేసి ఉంటారు. గడ్డలు గడ్డలుగా బంక్ ఉంటుంది తెల్లగా. మీరు గమనించుంటారో లేదో. ఆ బంక చెట్టు అండి ఇది. చాలా సలవ చేస్తుంది ఈ బంక. అందువల్ల సబ్జాలు సలవ చేస్తాయి. అలాగా ఈ బంక్ అయితే మరి ఇంకా సలవ చేస్తుంది. రెండోది ఈ చెట్టు చూడండి, ఆకులు చూడండి ఎలాగున్నాయో. రెండోది ఏంటంటే, ఈ బంకని లేడీస్కి మెన్సెస్ అవుతారు కదా, అప్పుడు వైట్ అవుతున్న వాళ్ళు కూడా ఈ బంక నానబెట్టుకొని కానీ తింటే తగ్గుతుందంట. అక్కడ వాళ్ళు చెప్పారు. అంత మంచి ఔషధ గుణాలు కలిగిన బంక చెట్టు అండి ఇది. చూస్తున్నారు కదా, ఆకులు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, దూదిలాగా ఉన్నాయి. అసలు పట్టుకుంటే కూడా నాకు ఆకులు పట్టుకున్నట్టే లేదు, అంత మెత్తగా దూదిన్నట్టున్నాయి ఆకులు. చాలా బాగున్నాయి. అంతే కదండి, ఈ చెట్టు కూడా చాలా తెల్లగా ఉంది. వైట్గా ఉంది చెట్టు, వైట్గా ఉంది, ఆకులు కూడా వైట్గా ఉంది. డిఫరెంట్గా ఉంది చెట్టు. అటు పక్కంతా ఉన్నాయి ఈ చెట్లు. అవి ఎక్కడున్నా సరే మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే అంత వైట్గా తెల్లగా కనిపిస్తున్నాయి. అంత చెట్లల్లో కూడా ఈ చెట్టు మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. అందువల్ల ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఇది అడవి ప్రాంతాల్లో తప్ప ఇంకెక్కడ ఉండవంట. చూస్తున్నారు కదా. ఇంకేమన్నా సాగు చేస్తున్నారేమో నాకైతే తెలియదు. వాళ్ళు మాత్రం ఈ అడవి ప్రాంతంలోనే ఉంటాయంటున్నారు. చూడండి, బండల మధ్యన మలుచుంది. చూసారా, బండల మధ్యన మలుచుంది చెట్టు. చూడండి చూస్తున్నారు కదా చెట్టు. ఒకసారి చూడండి, ఆకులు చూసారు కదా, చాలా స్మూత్ అండి, చాలా మెత్తగా ఉన్నాయి. అసలు పట్టుకుంటుంటే స్పాంజీ పట్టుకున్నట్టు మెత్తగా దూదిలాగా. చూస్తారా, అంత ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఈ బంక ఎంత మంచి మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుంది. సలవ అంట, మంచి సలవ. వాళ్ళు ఉత్త బంకను కూడా మన సబ్జాలు వేసుకొని తాగుతాము. వీళ్ళైతే మరీ ఎప్పుడన్నా వేడి చేసినప్పుడు, ఏదన్నా కడుపులో బాగాలేనప్పుడు అంత బంక నానబెట్టుకొని నైట్ ఉదయాన్నే అంత చక్కెర వేసుకొని తింటున్నారు. ఉత్త బంకనే తింటున్నారు వీళ్ళు, నానబెట్టుకుని ఉదయం చక్కెర వేసుకొని తింటున్నారు. చూస్తున్నారు కదా, ఈ బంకని ఇదిగో చూపిస్తా చూడండి. ఈ మొదట్లో చూస్తుండండి, ఈ మొదట్లో ఇక్కడ కత్తితో చెక్కాలి. ఈరోజు వెళ్ళి మనం కానీ కత్తితో అక్కడ చెక్కేసి వచ్చేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత కానీ వెళ్తే ఆ చెక్కిన దగ్గర గడ్డలుగా బంక వచ్చి ఉంటుంది. ఆ బంకను మనం తెచ్చుకొని ఎండబెట్టాలి, బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టితే కొనేవాళ్ళు ఇళ్ళకే వచ్చి కొనుక్కుంటున్నారు. కేజీ 500 అండి ఇది బంక. అక్కడే కేజీ 500 అమ్ముతున్నారు వాళ్ళు. మనకి ఇక్కడ వచ్చి 100 గ్రాములు 50 గ్రాములు ఎంత ఉంటుంది, 70, 80. 100 గ్రాములు అయితే 150 రూపాయలు ఏమో ఉంటుంది. చాలా కాస్ట్లీ అండి ఈ బంక. చూసారు కదా, చెట్లు కూడా చాలా అరుదుగా ఉన్నాయి, ఎక్కువ లేవు, చాలా అరుదుగా ఉన్నాయి అక్కడ. చూడండి, ఒక్కసారి చెట్టు చూడండి ఎలాగుందో. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చూస్తున్నారు కదా, చాలా అరుదైన చెట్లు. అక్కడ ఎక్కువ కూడా లేవు, ఇవి చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ అడుగుతున్నాండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.